ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. జూన్ నెల రాశి ఫలితాల్లో మిథున రాశి వారికి ఈ నెల గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మీకు మిథున రాశి వారికి ఈ నెల మంచి రాజయోగాలు గోచరిస్తూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు తలుపు తట్టే పరిణామాలు మీకు వస్తూ ఉన్నాయి. అయితే మొదటి 13 రోజుల పాటు మీకు సంఘర్షణ తప్పకపోవచ్చు. మొదటి 13-14 రోజుల పాటు మీకు కొద్దిగా ఒత్తిడి పెరగడం, స్ట్రెస్ పెరగడం, అనారోగ్యము, లేకపోతే 100% మీరు ఫీల్ అవ్వకపోవడం, ఇలాంటి భావాలన్నీ మీకు మొదటి 13 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. జూన్లో ముఖ్యంగా మే నెల చివరి నుంచి మొదలు పెడితే 3-4 వారాల దగ్గర నుంచి మొదలు పెడితే జూన్ మధ్య వరకు కూడా మీకు కొద్దిగా వెళ్తి మీరు ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత నుంచి మీకు క్రమక్రమంగా పరిస్థితులు చాలా అనుకూలంగా మారుతాయి. కాబట్టి మీకు మొదట వచ్చే సమస్యలకి మీరు దిగులు పడి మీరు విచారించకండి. ముందు మీకు మంచి భవిష్యత్తులో మీకు మంచి కాలం మీకు అనుకూలంగా మారబోతున్నది. కాబట్టి చాలా పాజిటివ్ అవుట్లుక్తోని ఈ కాలాన్ని కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఎలాగోలా భగవద్నామ స్మరణతోని గడిపేయండి. ఆ తర్వాత క్రమంగా ఈ నెల జూన్లో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీకు గోచరంలో జూన్ 1వ తారీఖు నాడు మీకు కుజుడు ఆయన రాశి పరివర్తన చెంది మీకు లాభస్థానంలో సంచరించబోతున్నారు. ఇది లాభాధిపతి మీకు లాభస్థానంలో సంచరిస్తూ ఉండడం మీకు చాలా యోగిస్తుంది. మీకు మంచి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. మీరు చేపట్టే పనుల్లో మీకు ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. ఈ విధంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక్కడి నుంచి రాబోతున్నాయి. ఆ తర్వాత ముఖ్యంగా మీకు గ్రహాలన్నీ కూడా మీకు వ్యయ స్థానంలో సంచరిస్తున్నాయి. సూర్యుడు మీకు వ్యయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క సంచారం అక్కడ అంత మంచిది కాదు. ఇది గోచర రీత్యా తప్పదు, ప్రతి వారికి వస్తుంది. కానీ అది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే స్థానం కాదు ఆయనకి. అలాగే మీకు బుధుడు కానీ, మీకు రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీకు అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. మీకు శుక్రుడు అస్తమించి ఉన్నాడు, వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అలాగే మీకు గురువు కూడా మీకు వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇలా ఇన్ని గ్రహాలు మీకు వ్యయస్థానంలో సంచరించడం అనేది ఇది మే నెల ద్వితీయార్థం నుంచి జూన్ మధ్య వరకు కూడా అది ఖర్చులు పెరగడం, అలసట పెరగడం, ఇలాంటి మానసికంగా కొద్దిగా అశాంతి, ఇలాంటి నెగిటివ్ పరిణామాలు మీకు ఉంటాయి. అయినప్పటికీ కూడా మొదలే చెప్పుకున్నట్టుగా మీకు 13వ తారీఖు నాడుగా మొదలు శుక్రుడు రాశి పరివర్తన చెంది మీ రాశిలోకి సంచరించబోతున్నాడు. దీంట్లో మీ మొహంలో మంచి వర్చస్సు వస్తుంది, మంచి ఒక కళ వస్తుంది. దీంతోని 10 మందికి మీ అట్రాక్షన్ 10 మందిలో మీకు పెరుగుతుంది. ఆ తర్వాత 14వ తారీఖు నాడు బుధుడు రాశి పరివర్తన చెంది మీ రాశిలోకి సంచరించబోతున్నారు. దీంతో మీకు పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. మీకు మంచి మానసికంగా చాలా బలంగా ఫీల్ అవుతారు. ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని ఓడించి గెలిచే పట్టుదల, పంతం మీకు కలుగుతుంది. 15వ తారీఖు నాడు మీకు సూర్యుడు కూడా రాశి పరివర్తన చెంది వ్యయస్థానం నుంచి మీ రాశిలో సంచరించబోతున్నాడు. ఆయన యొక్క సంచారం కూడా మీకు చక్కగా యోగిస్తుంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన పనుల్లో మీకు మంచి విజయం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఇలా అనేకమైనటువంటి శుభ పరిణామాలకి ఇది దారితీస్తుంది. అలాగే ఇక్కడ మీకు బుధాదిత్య యోగం రావడం వల్ల మీ బుద్ధి చాలా తీక్షణంగా పనిచేసి సరైనటువంటి నిర్ణయాలు చటుక్కున తీసుకోగలుగుతారు. ఏది మంచో ఏది చెడో ఈజీగా మీరు డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతారు. జీవితంలో ముందుకు సాగడానికి చాలా మంచి పాజిటివ్ అవుట్లుక్తోని ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఆనందకరమైనటువంటి మానసిక స్థితిని మీరు అప్పటి నుంచి మీరు పొందుతారు. ఇది చాలా అనేక విధాలుగా మీకు యోగిస్తుంది.
మీకు ధనస్థానం బాగున్నది. ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు పెద్దగా ఇబ్బందులేమీ లేవు. ఇవి మీకు కాలం అనుకూలంగానే గడుస్తుంది. మీకు తృతీయాధిపతి అయినటువంటి సూర్యుడు మీకు రాశిలో సంచరిస్తారు 15వ తారీఖు వరకు. అప్పటి నుంచి మీకు పోయినటువంటి తిరిగి ఆత్మవిశ్వాసం మీకు తిరిగి వస్తుంది. మీకు అనేక విషయాల్లో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతరులతోని సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఈ విధంగా మీకు తోబుట్టువులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. ఇలా మీకు పాజిటివ్ పరిణామాలు ఇక్కడి నుంచి వస్తాయి 15వ తర్వాత. ఈ నెల విద్యార్థులకి చాలా బాగున్నది. మీరు ఏకాగ్రతతోని మీరు చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు. మీరు అనుకున్నటువంటి ఫలితాలు మీరు సాధించుకోగలుగుతారు. విద్యార్థులకి చాలా బాగున్నది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి చాలా బాగున్నది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా ఈ నెల మీకు దాని నుంచి మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి భోజన సౌఖ్యము, నూతన వస్త్రాల కొనుగోలు, వాహన సౌఖ్యము ఇలాంటివి పాజిటివ్గా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉన్నత విద్యార్థులకి చాలా బాగున్నది. ప్రేమికులకి మొదటి 15 రోజుల పాటు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి మీకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోవడం, డిస్ప్యూట్స్ తొలగిపోవడం, తిరిగి మీకు క్రమక్రమంగా పరిస్థితులు మొదటికి వస్తాయి. మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. ఆ విధంగా వారికి బాగానే ఉన్నది. ఇన్వెస్ట్మెంట్స్లో మీకు రిటర్న్స్ బాగుంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషను వీటన్నిటిలో కూడా మీకు 15 తర్వాత నుంచి మీకు మంచి పరిణామాలు మీకు ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉన్నది. మీకు షష్టమాధిపతి లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆరోగ్యం మెరుగవుతుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి అనారోగ్యం మీకు తగ్గడము, మీకు శత్రువుల యొక్క బాధ తగ్గడము, శత్రువుల మీద విజయము, వారి యొక్క సహాయ సహకారాలు లభించడము ఇలాంటి మంచి పరిణామాలు లభిస్తాయి. అలాగే అప్పుల మీద కూడా మీరు నియంత్రణ పొందగలుగుతారు. అప్పుల బాధ నుంచి కూడా మీకు రుణ విముక్తి ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడి నుంచి కూడా పరిణామాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక మీకు సప్తమాధిపతి మీకు వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి మీకు భార్యాభర్తల మధ్య కొద్దిగా దూరం పెరిగే అవకాశం ఉన్నది. అలాగే వారికి సంబంధించినటువంటి విషయాల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. ఆ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులు భాగస్వామ్యాల విషయం మీద కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు నష్టం జరగడమో లేకపోతే మోసం జరగడమో ఇలాంటి వాటికి అవకాశాలు ఇక్కడి నుంచి మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అష్టమాధిపతి అయినటువంటి శని మీకు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఇది చాలా బాగున్నది. వారసత్వ ఆస్తులు ఇవి మీకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇక శని మీకు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉండడం మీకు యోగిస్తుంది. మీరు ఎంత కష్టపడితే మీకు ఫలితాలు అంత అనుకూలంగా ఈ నెల రాబోతున్నాయి. ఇక మీకు దశమ స్థానంలో రాహు సంచరిస్తూ ఉన్నారు. ఇది ఉద్యోగులకి చాలా బాగుంటుంది. మీకు వర్క్ ప్లేస్లో మంచి రికగ్నిషన్ లభిస్తుంది. తిమ్మిని బమ్మించేసి ఏదో మాయ చేసి మీరు గట్టెక్కగలుగుతారు. కాకపోతే ఇక్కడ రాహు యొక్క ప్రభావం తాత్కాలికంగానే ఉంటుంది కాబట్టి మీరు షార్ట్ కట్స్ చూసుకోకుండా మీరు నిజాయితీగా కష్టపడి పనిచేయడం వల్ల మీకు లాంగ్ టర్మ్ మీకు వచ్చే ఫలితాలు లాంగ్ టర్మ్లో ఉంటాయి. ఇక్కడ రాహు యొక్క ప్రభావం ఏమిటంటే ఆయన మీకు ఏదో మాయ చేసి లేనిది ఉన్నట్టుగా చూపించి టెంపరీగా మీకు రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మాయలో పడిపోకుండా మీరు శ్రద్ధగా పనిచేయడం వల్ల మీకు ఖచ్చితంగా మీకు వర్క్ ప్లేస్లో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. ప్రమోషన్స్కి కానీ, ఇంక్రిమెంట్స్కి కానీ, పర్మనెన్సీకి కానీ వీటన్నిటికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి కూడా కొంచెం మంచి అవకాశాలు ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉన్నది. ఇది స్థూలంగా మిథున రాశి వారికి జూన్ నెల గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులతోని షేర్ చేయండి. దీనివల్ల ఈ వీడియో మరింత మందికి చేరడానికి ఉపయోగపడుతుంది. ఈ నెల మీకు వచ్చే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండడం కోసం బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, అమ్మవారిని లక్ష్మీదేవిని పూజించడం మీకు యోగిస్తుంది. ఇది వృషభ రాశి వారికి జూన్ నెల రాశి ఫలితాలు. మరిన్ని వీడియోలతోని
త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.